దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో చూసుకుంటున్నట్లయితే కనుక, దావీదు సౌలుతో మాట్లాడటం చాలించిన తర్వాత యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందంట. అంటే దావీదు యొక్క మాటలు వింటుంటే యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందని మనం ఇక్కడ దావీదుని కనుక దేవునికి సాదృశ్యంగా తీసుకొని యోనాతానుని మనకి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే కనుక దేవుడి యొక్క మాటలు వింటుంటే యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయంతో కలిసిపోయినట్లుగా మన హృదయం కూడా దేవుడితో కలిసిపోయేటట్లుగా ఉండాలి. అప్పటి నుంచి తనని యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించుకొని తనతో ఒక నిబంధన చేసుకొని ఉన్నాడంట. దేవుడిని ప్రాణ స్నేహితుడిగా భావించుకొని దేవుడితో ఒక నిబంధన చేసుకునే వారంగా ఉండాలి. యోనాతాను దావీదుతో చేసుకున్నటువంటి నిబంధన ఎప్పటి వరకు తనకు పనికొచ్చిందంటే తన కుమారుడి వరకు. యోనాతాను మరణించిన తర్వాత మెఫీబోషెతుని దావీదు పోషించినట్లుగా స్టోరీలో మనకు అంతా కూడా తెలిసినటువంటి విషయమై ఉన్నది. మన యొక్క పిల్లలకి దేవుడు పోషకుడిగా ఉండాలంటే మనం దేవుణ్ణి ప్రాణ స్నేహితుడిగా భావించుకొని ఆయనతో ఒక నిబంధన చేసుకునే వారముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె